హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MVP Officials 295. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఏం చేస్తున్నారు? ఈరోజు వచ్చేసి దోశ అండి. దోశ రెసిపీ క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి గాయస్. మంచి మంచి రెసిపీస్ అనేవి పెడుతున్నాను చూడండి. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల బియ్యం అన్నమాట. రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి. ఇలా తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిపప్పు తీసుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి. 1కి 2 సార్లు అనేది శుభ్రంగా అనేది కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మీరు ఇలా 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత చూడండి, బాగా నానాయి. ఇలా నానిన తర్వాత వాటర్ అన్నీ కూడా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత మీరు మిక్సీ కావాలంటే మిక్సీలో పట్టుకోవచ్చు. నేనైతే గ్రైండర్లో వేస్తున్నానండి. ఇది గ్రైండర్లో వేసుకోవడం వల్ల పిండి చాలా ఒదిగిద్ది అనమాట. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా చాలా ఒదిగిద్ది అనమాట. ఇలా బాగా చూడండి, బాగా మెత్తగా మెదిగింది. ఇలా మెదిగిన తర్వాత ఒక దబరాలోకి అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత 6 అవర్స్ అనేది మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మనకేంటంటే ఇలా పొంగిద్ది అనమాట. ఇలా పొంగిన తర్వాత మీరు వేరే బౌల్లోకి అనేది తీసుకొని రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం దోశ బ్యాటర్ ఎలా రావాలో అలా వరకు మీరు వాటర్ పోసుకొని తిప్పండి. మనకి దోశ బ్యాటర్ ఈ విధంగా అనేది రావాలండి. మనకి లూజ్గా ఉండాలన్నమాట. మరి టైట్గా ఉండొద్దు, మరి లూజ్గా ఉండొద్దు. మనకి వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి. చూడండి, ఇలా 1 గంట వేసుకొని బాగా పల్చగా రుద్దుకోవాలండి. మనకి వేసే విధానంలోనే ఉంటుందండి. దోశ మనకి క్రిస్పీగా రావాలంటే దోశ పల్చగా వేసుకోవాలన్నమాట. ఇలా పల్చగా వేసుకొని మంట అనేది హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ అనేది అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మనకి కలర్ కొంచెం అనేది కలర్ చేంజ్ అవుతుంది చూడండి. నేను ఇక్కడ ఏమీ వేయలేదండి, అన్నం వేయలేదు, ఒక దోశ రంగు రావడానికి నేను ఏమీ వేయలేదండి. చూడండి, తింటున్నా కానీ భలే టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు, ఈ వీడియోని కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అంతవరకు బాయ్.